హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చెన్నైలో ఉండే వండలూరు జూకి వెళ్దాము రండి. ఇక్కడ టికెట్స్ ఎంట్రన్స్లోనే ఉంటాయి. మనం ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ తీసుకోవచ్చు. ఆన్లైన్ అయితే అక్కడ స్కాన్ ఉంది, స్కాన్లో తీసుకోవచ్చు. అడల్ట్స్ పర్ పర్సన్ 200 రూపీస్, అబోవ్ 5 years ఉండే కిడ్స్కి అయితే 50 రూపీస్ పర్ పర్సన్. టికెట్స్ తీసుకొని మనం ఇలా దీని నుంచి ఎంటర్ అవ్వగానే మనకు జూ ఎంట్రీ ఉంటుంది. దీంట్లో రైట్ సైడ్లో పిల్లలకి పార్క్ ఉంది. ఇక్కడ ఇదేనండి జూలో ఉండే చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ పిల్లలు హ్యాపీగా కాసేపు ఆడుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక సైడు యానిమల్స్ ఉంటుంది, ఇంకో సైడు సఫారీకి రైడ్ ఉంటుంది. మేము ఫస్ట్ సఫారీ రైడ్కి వచ్చాము. అప్పుడు టైం అరౌండ్ 9:40 అయింది. సో మేమే అందరికన్నా ముందున్నాము. ఇక్కడ టికెట్స్ తీసుకొని ఈ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయాలి. బస్సెస్ స్టార్ట్ అవ్వగానే మనల్ని పిలుస్తారు. జనరల్గా కొన్ని దగ్గర ఏసీ బస్సెస్, నాన్ ఏసీ బస్సెస్ ఉంటుంది, బట్ ఇది ఓన్లీ నాన్ ఏసీ బస్సెస్. పదండి, మన సఫారీ బస్ వచ్చేసింది, ఎక్కుదాం రండి. నాకు ఫ్రంట్ ఏరియాలో సీట్ దొరికింది, నేను అక్కడ కూర్చున్నాను. ఒక 5 minutes కంటే బస్ స్టార్ట్ అయింది. ఇది సఫారీకి వెళ్ళే ఎంట్రన్స్ గేట్. దీంట్లోంచి ఎంటర్ అవుతే ఒక 1.5 kilometer ట్రావెల్ చేశాక మనము మెయిన్ గేట్లోకి ఎంటర్ అవుతాము. బట్ ఆన్ ది వేలో జింకలు కానీ నెమలి కానీ రోడ్లోనే తిరుగుతూ ఉన్నాయి. వాటికి రోజు చూసి అలవాటేమో. నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. కానీ సఫారీ రైడ్ అనేది నాకు వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. అక్కడుండే యానిమల్స్ అంతగా ఏమీ లేవు. ఒక 4-5 లయన్స్ తప్ప ఏమీ లేవు. దానికి చూడ్డానికి ఇంత అమౌంట్ పెట్టుకొని వెళ్ళాలా అనిపించింది. ఇక్కడ చూడండి జింకలు ఎలాగ రోడ్లో పరిగిస్తూ ఉన్నాయో. మీకు కావాలంటే మీరు ఈ సఫారీ రైడ్ స్కిప్ చేసేయచ్చు, వేస్ట్ ఆఫ్ మనీ అనుకుంటే. ఇక్కడ ఫస్ట్ గేట్లోకి ఎంటర్ అయ్యాం మనము. ఈ ఫస్ట్ గేట్లోకి ఎంటర్ అయితే లెఫ్ట్ సైడ్లో ఇంకో గేట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఒక గేట్ ఓపెన్ చేస్తారు. ఈ ఫస్ట్ గేట్లోకి బస్ అనేది ఎంటర్ అవ్వగానే ఆ గేట్ని క్లోజ్ చేసేస్తారు సేఫ్టీ సైడ్. దాని తర్వాత ముందున్న గేట్, సెకండ్ గేట్ని ఓపెన్ చేస్తారు. బస్సు సెకండ్ గేట్లోంచి లోపలికి ఎంటర్ అవ్వగానే దాన్ని కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కాబట్టి అవి బయటకి వెళ్ళకుండా ఉండడానికి. ఇక్కడ చూడండి లయన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫెన్స్ వేసి 3 లయన్స్ పెట్టినారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లయన్. ఇదైతే బక్కగా ఉంది పాపం, దీనికి ఫుడ్ సరిగ్గా పెడుతున్నారో లేదో మరి. దీని పక్క ఫెన్స్లోనే ఇంకో లయన్ ఉంది, దానికోసం ఇది అక్కడ అరుస్తూ ఉంది. మేము వాయిస్ రికార్డ్ చేయలేదు. ఇవైతే చూసారా పడుకొని ఉన్నాయి. వీటికి ఏమన్నా ఫుడ్ ఎక్కువయ్యి ఇలా ఉన్నాయో లేకపోతే ఏదన్నా ఇంజెక్షన్స్ ఇస్తారో ఏమో తెలీదు. చాలా డ్రౌజీగా ఉన్నాయి, మత్తుగా ఉన్నాయి. మేబీ రోజు బస్సులు రావడము చూసి అలవాటు అయిపోయినాయేమో. అంటే అండి సఫారీ రైడ్ అయిపోయింది. ఒక 4-5 లయన్స్ చూసాము.
అందుకే నేను చెప్పింది వేస్ట్ ఆఫ్ మనీ అని. మీకు కావాలంటే మీరు వండలూరు జూకి వెళ్ళినప్పుడు దాన్ని స్కిప్ చేసేయచ్చు. మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేశారు. దానికి ఆపోజిట్లో మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. వాటిని మనము టికెట్ తీసుకొని వాటిని ఎక్కి వాటిలో రైడ్కి వెళ్ళచ్చు. మీకు కావాలంటే అక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. పర్ అవర్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. మీకు ఓపిక ఉంటే మీరు సైకిల్స్ కూడా తీసుకొని వెళ్ళచ్చు, లేదంటే నడుచుకొని వెళ్ళాలి. ఓన్ వెహికల్స్ అయితే నాట్ అలౌ అండి. ఇక్కడ ఒక ఏరియాలో డ్రాప్ చేశారు. ఒక 10 మినిట్స్ టైం ఇచ్చారు చుట్టుపక్కల ఉండే యానిమల్స్ అన్ని కవర్ చేసుకునేదానికి. ఇక్కడ ఫస్ట్ టైగర్స్ దగ్గరికి వచ్చాము. ఈ టైగర్ అయితే తిరుగుతూనే ఉన్నింది. మేము ఉన్నంతసేపు అది తిరుగుతూనే ఉన్నింది రెస్ట్ లేకుండా. దాని తర్వాత బెంగాల్ టైగర్ దగ్గరికి వచ్చాము. ఇదైతే అరుస్తూ ఉంది. ఈ పక్కనే ఎయిర్పోర్ట్ ఉన్నట్టుంది. చాలా డిస్టర్బెన్స్గా ఉన్నింది. అసలు సౌండ్ వస్తూనే ఉంది ఫ్లైట్స్ వెళ్ళిన ప్రతిసారి. వాటికి ఉండి ఉండి విసుగైపోయి ఉంటుంది, లేదా అలవాటు అయిపోయి ఉంటుంది. నాకైతే అనిపించింది ప్రశాంతంగా అవి ఫారెస్ట్లో అన్నా ఉండొచ్చు కదా అని. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒక 2 ఎలిఫెంట్స్ చాలా దూరంలో ఉన్నాయి. అవి అసలు దగ్గర కూడా కనిపించడం లేదు, చాలా దూరంలో ఉన్నాయి. వండలూరు జూ అనేది చాలా పెద్ద జూ అన్నమాట. కాబట్టి వాటికి చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ హిపో వచ్చింది. హిపోపోటమస్ చాలాసేపు వాటర్లోనే ఉన్నింది. అది దానికోసం నేను వెయిట్ చేసి క్లిప్ అనేది తీసాను హిపోని. మీరు వెళ్తే ఖచ్చితంగా బెటర్ టు టేక్ ఎలక్ట్రికల్ వెహికల్. నడుచుకొని వెళ్ళాలని ట్రై చేస్తే మాత్రము చాలా అలసిపోతారు. ఇక చూసారా రోడ్లోనే జింకలు ఎలా తిరుగుతూ ఉన్నాయో. ఇవైతే అసలు ఎవరిని ఏం హార్మ్ చేయటం లేదు. వాటి పని అవేవో చూసుకుంటూ ఉన్నాయి. ఇది అవ్వంగానే మనల్ని ఒక క్యాంటీన్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. అది డ్రాపింగ్ పాయింట్. అక్కడ నుంచి మనకి ఏదైనా ఫుడ్ కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ ఒక జింక వచ్చింది ఫుడ్ కోసము. నేను దానికి బిస్కెట్స్ ఇచ్చాను. అది మనుషుల పైకి వచ్చేస్తూ ఉంది ఫుడ్ కోసము. అక్కడ ఎవ్వరు లేరు దాన్ని తరమడానికి కూడా. అండ్ పక్కనే ఫిష్ అక్వేరియం ఉంది. ఫిష్ అక్వేరియం లోపల ఫిషెస్ వాటర్ మెయింటెనెన్స్ చాలా నీట్గా క్లీన్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క అక్వేరియం యూనిక్ స్టైల్లో ఉంది. అంటే ఇక్కడ చూసారా గృహలాగా ఉంది, ఇంకో దగ్గర ఓల్డ్ బిల్డింగ్ లాగా, మౌంటైన్స్, ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యూనిక్ స్టైల్లో ఉంది. ఇక్కడ చూసారా రాక్స్ వాటర్లో
వేలాడుతున్నట్టు ఉంది. ఇది ఒక ఓల్డ్ మహల్ లాగా డోర్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ స్కల్. ఇలా ఒక్కొక్క ఎక్వేరియంలో ఒక్కొక్క యూనిక్గా పెట్టినారనమాట వాటికి. ఇక్కడ చింపాంజీ చూసారా ఎంత అల్లరి చేస్తూ ఉందో. ఇది కింద ఉండేది మమ్మీ చింపాంజీ లాగుంది. పక్కనే దూరంగా డాడీ చింపాంజీ కూడా ఉన్నాడు. కానీ బేబీ చింపాంజీనే అల్లరి చాలా ఎక్కువ చేస్తుంది. వాళ్ళ మమ్మీని పడుకొని ఇవ్వకుండా చేస్తూ ఉంది. వాళ్ళ మమ్మీ ఏదో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా ఉంది. వాళ్ళ డాడీ నాకు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి లేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. చూసారా ఎంత ఫన్నీగా ఉందో. వాళ్ళ మమ్మీని కూడా పాపం నిద్ర లేపేసింది ఇది. వాళ్ళ మమ్మీ ఏమన్నా ఊరుకుంటారా, దాన్ని తీసుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 10 minutes 15 minutes టైం స్పెండ్ చేసాము దాన్ని అల్లరి చూస్తూ. నాకు వండలూరు జూలో నచ్చింది ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేటివి డ్రైవ్ చేసేది ఆల్మోస్ట్ ఉమెన్స్ ఉన్నారు. ఉమెన్స్కి ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే మెన్ డ్రైవర్స్ కూడా ఉన్నారు, బట్ ఉమెన్స్కి కూడా ఛాన్స్ ఇచ్చారు. అండ్ రోడ్లోనే పీకాక్స్, డీర్స్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇవి ఎవరిని ఏం హార్మ్ చేయటం లేదు. అట్ ది సేమ్ టైం జనాలు కూడా వాటిని ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం ఏం ఇబ్బంది పెట్టడం లేదు. దూరం నుంచి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. నేను కూడా దాని దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకునేదానికి, వీడియో తీసుకునేదానికి ట్రై చేశాను. కొంచెం భయం అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, నేను ట్రై చేశాను. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, చూడండి. ఇక్కడేమో జంగిల్లో ఉండే మంకీస్ ఉన్నాయి. వాటికి మష్రూమ్ షేప్లో అవి పెట్టున్నారు. అక్కడ హ్యాపీగా ఉన్నాయి. అండ్ వైట్ పీకాక్. ఈ ఏరియా అంతా మనం నడుస్తూనే కవర్ చేయాలి, ఎందుకంటే మనల్ని క్యాంటీన్ దగ్గరే వాళ్ళు డ్రాప్ చేసేస్తారు కాబట్టి ఈ ఏరియానంతా మనం నడుస్తూ కవర్ చేసుకోవాలి. సడన్గా రెయిన్ అనేది కూడా వచ్చింది అక్కడ.